హైదరాబాద్ లో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాతి రోజు 10 గంటల తరువాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె భర్త గుర్తించాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న యువతి, ఆమె భర్త ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే. 6 నెలల క్రితం గోవాలో దేవిక, శరత్ వివాహం చేసుకున్నారు. ఖాజాగూడ ప్రశాంతి హిల్స్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్టు సోమవారం ఉదయం 10 గంటలకు భర్త గుర్తించి ఆ వెంటనే పోలీసులకు, దేవిక కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించాడు. భర్త వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని దేవిక తల్లి రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాక్చువల్గా మేము లాస్ట్ 3 years నుంచి టచ్లో లేం, బట్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అనమాట. షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎంతసేపు మమ్మీ మమ్మీ కెరియర్, మా మమ్మీని నేను చూసుకోవాలి, ఇలాంటి టైప్. తను చాలా స్ట్రాంగ్. ఒకరిని అట్లీస్ట్ తను బ్రేవ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ తను సూసైడ్ చేసుకుందంటే ఇది రాంగ్. వాళ్ళే సంథింగ్ ఏదో చేసి తను చేసుకుందని చెప్పడం తప్ప తను చేసుకుంది అయితే రాంగ్. అసలు తను చేసుకునే పర్సనే కాదు. తన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో చూసింది, కానీ తను చాలా స్ట్రాంగ్ ఉంది. వై? బికాజ్ ఆంటీ కోసం తను, తన కోసం ఆంటీ అన్నట్టు ఉండేవాళ్ళు. అలాంటిది అలా చేసుకుందంటే మాకే షాకింగ్గా ఉంది. మేము ఇంకా నమ్మలేక ఉన్నాము. అసలు అమ్మాయి సూసైడ్ కూడా చేసుకునేది కాదు. చాలా ధైర్యంగానే ఉంటుంది మాతో కూడా. ఇంకా వీళ్ళకి కామన్గా గొడవలు అవుతూ ఉండేవి. ఇంత సీరియస్ అవుతుందని అసలు అనుకోలేదు. 1 year నుంచి పరిచయం. వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. నార్మల్గా రిలేషన్లో ఉన్నప్పుడు కూడా గొడవలు అయ్యేవి. పోలీస్ మాట్లాడుతున్నాని ఆడు చంపినోని పేరుతోటి ఫోన్ వచ్చి మీ బిడ్డ ఉరి పోసుకున్నదని చెప్పిండ్రు. తల్లి నా అమ్మ పోసుకొని తల్లి, నా అమ్మ పుట్టడు ధైర్యం తల్లి, పీజీ చదివింది తల్లి, ఏ జాబన్న చేసి బతుకుతుండే, కొట్టిండు, ఇవన్నీ కొరికేసిండు తల్లి. ఆడ చూడు పోటీ తల్లి. ఎంతో ఇష్టపడ్డారు అని మీరు ఒప్పించి పెళ్లి చేశారు. ఎందుకు, ఏం జరిగింది తెలియలేదు మేడం. 2 నెలల కింద గొడవ, ఇద్దరు ఇంటికి వచ్చిండ్రు. 12 గంటలకు వచ్చిండ్రు ఇంటికి. గొడవ అవుతున్నది మమ్మీ, ఇంటికి వస్తామంటే మ్యారేజ్ అయిన 2 నెలలకే గొడవ పడ్డారు. ఇంటికి వస్తాం మమ్మీ అంటే రండి బిడ్డ రండి, 4 రోజులు ఉండిపోతారు రండి అంటే వచ్చిండ్రు. 4 అన్నత 5-6 రోజులు ఉన్నారు. వెళ్తాం మమ్మీగా సర్దుకున్నాం కదా వెళ్తాము అని. నేను కూడా వస్తా బిడ్డ మీతోటి, అందరం ఉందాం ఆడొక 4 రోజులు, మీ కోపాలు తగ్గని. ఏంటి బిడ్డ కోపాలు అంటే, ఏం లేదు చిన్న చిన్నవి మమ్మీ, చిన్న చిన్నవి ఇక అది ఉంటాయి కదా మమ్మీ అన్నది. నేను ఆడొక 4-5 రోజులు వచ్చేసిన. ఇక చెప్తున్నాడమ్మా ఇప్పుడు మీ అల్లుడితో మాట్లాడారు, అసలు ఏం జరిగిందంటే? ఏమి చెప్తలేడు, మాట్లాడతలేడు తల్లి. పోలీస్ స్టేషన్లోకి పోయి తిడితే మనకు వచ్చిండు, ఏమి చేస్తే మనకు వచ్చిండు. ఇంటికి చెప్పంగానే అక్కడ గచ్చివాళ్ళకి పోయి 2 కొట్టినా, ఏం చేసినావు చెప్పంటే చెప్తలేడు. పోలీసులకేమో ఆమెనే పోసుకున్నదంటే ఆమె పోసుకోలేదు మేడం. కాళ్ళు కింద ఆనుకున్నాయి, అదొకటే పైకి ఉంది మేడం. ఇదంతా బెడ్ ఉన్నది మేడం, ఇదన్నీ కొరికిండు, ఇది కొరికిండు మేడం. మీరు చూడండి మేడం, మూసి పెట్టొద్దు మేడం. వానికి శిక్ష పడాలి, తగిన శిక్ష పడాలి. మస్తు తీసుకున్నాడు. మా డబ్బులు ఇచ్చిన, బంగారం పెట్టిన, అన్నీ పెట్టిన. నన్ను నడిపే దిక్కు కూడా లేరు మేడం. ఒక్కదాన్ని, నా బిడ్డ ఒక్కతే జాబ్ చేసి నన్ను నడుపుతుంది అనుకున్నా. నన్ను ఇట్లా తెచ్చి కూలేస్తుంది అనుకోలేదు తల్లి. మీ కాళ్ళు పట్టుకుంటా నా అమ్ముని ఒక్కసారి మాట్లాడిస్తే మీ కాళ్ళు మొక్కుతా. మా అమ్ముని మాట్లాడి మీకు వచ్చి మాట్లాడమనండి. మా అమ్మ వస్తుంది ఇడికి, మీరు పిలుస్తే వస్తుంది, వీడియోలో వస్తుంది. మా అమ్మ వీడియోలో వస్తుంది, పిలవండి మేడం. మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు చిరణార్థి చేస్తా, కోటి దండాలు పెడతా. దేవిక తల్లి పేరు మీద ఉన్న ఇంటిని శరత్ పేరు మీద మార్చాలనే విషయంలో ఆదివారం సాయంత్రం దేవిక, శరత్ మధ్య గొడవ జరిగిందని చెబుతున్నారు. అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తూ ఉన్నామని పోలీసులు అంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పరిధిలో నవవధువు దేవిక ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి? ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిఐ ఉన్నారు, వెంకన్న సార్ చెప్పండి, అసలుకి ఆత్మహత్య గల కారణాలు ఏంటి? కంప్లైంట్ ఏమని చేస్తారు?
దేవిక అని చెప్పి 25 years అమ్మాయి, తను MBA చేసింది. తను గూగుల్ టెక్ అనే కంపెనీలో పనిచేస్తుంది. తన కోవర్కర్ శరత్ అని చెప్పేసి అతను కొన్ని రోజుల నుంచి పరిచయం. వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్ళు August 23, 2024లో గోవాలో మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ పెళ్లికి వాళ్ళ పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది. 6 months నుండి మన ప్రశాంత్ హిల్స్ రాయదుర్గం లిమిట్స్లో నివాసం ఉంటున్నారు. వీళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్లో చిన్న చిన్న ఇష్యూస్కు గొడవపడే వాళ్ళని తెలుస్తుంది అప్పుడప్పుడు. అదేవిధంగా ఈ అబ్బాయి తనను కూడా ఒక 2 సార్లు ఇంటికి కూడా పంపేయటం, వాళ్ళ మదర్ ఏదో సంజాయించి మళ్ళీ రిటర్న్ పంపేయడం జరిగింది. మన సండే రోజు ఈవినింగ్ కూడా ఇద్దరు గొడవపడి అతను కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అబ్బాయి ఇంట్లో ఉన్నది. తను మధ్యరాత్రి ఎప్పుడో వచ్చి తన రూమ్లో పడుకున్నాడు. మార్నింగ్ లేచి చూసేసరికి అమ్మాయి తన రూమ్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉన్నది. ఎవరు కాల్ చేశారు, ఎప్పుడు తెలిసింది? గతంలో ఇలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ మధ్య? వీళ్ళు రెగ్యులర్గా గొడవ పడేవాళ్ళని చెప్పి ఆ నైబర్స్ చెప్తున్నారు. అది వాళ్ళ మదరు చెప్తున్నది ఏంటంటే, ఆ మదర్ పేరు మీద ఒకటి ఏదో ఇల్లు ఉంది నిజాంపేటలో వాళ్ళకు. ఆ ఇల్లు తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించమని చెప్పేసి అమ్మాయిని ప్రెషర్ చేస్తున్నవాడు అని చెప్పి తెలుస్తున్నట్టు. ఆ ప్రెషర్ తట్టుకోలేకనే తను సూసైడ్ చేసుకున్నట్టుగా మనకు ప్రాథమిక విచారణ తెలుస్తుంది. దేవిక అమ్మ మాట్లాడుతూ తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి, తనే చంపేశాడు శరత్ అని చెప్పి ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం ఎంత ఉంది? ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు? సో తను చెప్తున్నారు, మేము ఆ యాంగిల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. PME రిపోర్ట్ వస్తే మనకు ఎలా జరిగిందని తెలుస్తుంది. దేవిక భర్త శరత్ ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? మీకు సమాధానం అంటే ఏం జరిగింది ఏంటి అని వివరాలన్నీ సేకరించారు? ఇంకా మనం అతన్ని ఇంకా నాట్ ఎట్ అరెస్టెడ్ అని, ఒకవేళ అది వస్తే అసలు ఇష్యూ ఏందో తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు వరకు మాత్రం మనం PME అండ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాం. అసలుకి ఈ ఘటన జరిగినట్లు ఎవరు కాల్ చేశారు సార్? ఆ సమయంలో శరత్ ఇంట్లోనే ఉన్నాడు. మనకు ఆ ఇల్లు వాచ్మెన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం అక్కడికి వెళ్ళాము. వాచ్మెన్ ఇంటిమేషన్ మీదనే మనం కేసు కూడా రిజిస్టర్ చేసాం. తర్వాత వాళ్ళ మదర్ స్టేట్మెంట్స్ అవన్నీ తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రస్తుతం అయితే దేవిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులకి కింద ఉన్నటువంటి వాచ్మెన్ కాల్ చేయడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి చుట్టుపక్కల వాళ్ళన్నిటి వివరాలు సేకరించిన తర్వాత అక్కడ గత కొన్ని నెలల నుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడము, ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా తెలుస్తుంది. శరత్ ప్రస్తుతం అందుబాటులో లేడు. శరత్ నుంచి వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆత్మహత్య గల కారణాలన్నీ కూడా తెలుస్తాయని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, రాయదుర్గం పోలీస్ స్టేషన్.